వెల్కమ్ టు తేజ 70 మేము నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే నియామకం సరే జీతమేది, నిరాశలో నర్సింగ్ ఆఫీసర్లు, ఫిబ్రవరిలో ఉద్యోగాలకు చేరని 2 నెలలుగా అందని వేతనాలు, ప్రభుత్వ నిర్లక్ష్యమే ఆగ్రహం. అమెరికా యుఎస్లో భారత్ విద్యార్థుల వరుస మరణాలు, 3 నెలల్లో 11 మంది మృత్యు, తల్లిదండ్రుల ఆందోళన. నిరుద్యోగం, ధరల భారం, ఈ రెండింటి ఆధారంగానే ఓటు. ప్రతి ఇద్దరు ఓటర్లు ఒకరి మాట ఇదే. లోక్నీతి సర్వేలో వెల్లడి. రామమందిర నిర్మాణమై ప్రభావమా? అవినీతి పెరుగునందున 55% మంది, రైతు పోరుకు 59% సానుకూలం. గురుకుల్ టీచర్ల నైట్ డ్యూటీలు, విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు సూసైడ్ కార్యదర్శి ప్రత్యేక ఉత్తరాలు, రాత్రంతా మేలుకోవాలని ఉండాలనే ఆదేశం. నైట్ డ్యూటీ టీచర్ల సంఖ్య 4కి పెంపు. ఉత్తరాలపై ఉపాధ్యాయులు ఆగ్రహం, ఆత్మహత్యల నివారణకు ఇదే మార్గం అంటూ నిలదీస్తున్న సంఘాలు. ఎన్నికల వేళ విపక్ష నేతల అరెస్ట్, దర్యాప్తు సంస్థల ఉద్దేశపూర్వక చర్యే. కేంద్ర ప్రభుత్వం యంత్రాంగానికి ఈసీ నియంత్రణలోకి తీసుకోవాలి. ఎన్నికల కమిషన్ లేఖ రాసిన 87 మంది మాజీ బ్యూరోక్రాట్లు. కవిత అరెస్ట్ అక్రమం, నిబంధనలకు విరుద్ధంగా సిబిఐ చర్యలు, న్యాయస్థాన ఆదేశాలు పాటించలేదు, సమాచారం ఇవ్వకుండా అరెస్టు చేశారు, ప్రతివాదులకు నోటీసులు ఇవ్వలేదు. కోర్టులో కవిత తరపు న్యాయవాది వాదన. జై తెలంగాణ అనేది బీఆర్ఎస్ఏ, కాంగ్రెస్ బీజేపీ రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు. సీఎం రేవంత్ ఏనాడు జై తెలంగాణ అనలేదు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ సస్య సామల్యం, రైతుల నేస్తం కేసీఆర్. మాజీ మంత్రి హరీష్ రావు. 15 రోజుల్లోగా టాటూలను తొలగించాలి ఒడిశా పోలీసులకు అధికారాలు. 15 రోజుల్లోగా టాటూలను తొలగించాలి ఒడిశా పోలీసులకు అధికారిక ఆదేశాలు. సామాన్యంగా కూడా చాలా మంది టాటూలు వేయడం మనం చూసుకుంటాం. శరీరం మీద ఎన్నో రకరకాల టాటూలు వేయించుకుంటారు. కానీ పోలీస్ అధికారులు టాటూలు వేసుకోవచ్చా లేదని ఒడిశా పోలీస్ అధికారులు తెలుపుతున్నారు. సో ఎవరైతే ఇప్పటివరకు టాటూలు వేసుకున్నారో పోలీస్ అధికారులకు హెచ్చరిక. సో పోలీస్ దళ ప్రతిష్టను కించపరిచినట్లని చెప్తున్నారు. కాబట్టి ఒడిశా పోలీస్ అధికారులు ఎవరైతే పోలీస్ యూనిఫామ్ ఉన్నప్పుడు మీ శరీరం మీద టాటూ కనిపించొద్దు.